ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం. అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు, అవసరమైతే మృత్యుతో పోరాడే ధైర్యం కూడా అని ఈ ఘటన నిరూపించింది. తన కళ్ళెదుటే మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తున్నా ఏమాత్రం భయపడకుండా తన బిడ్డలను గుండెలను హత్తుకొని ప్రాణాలతో బయటపడింది ఒక వీరమాత. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఒళ్ళు గగుర్పుడిచే ఈ హృదయ విదారక ఘటన బీహార్లోని సమిష్టాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. సమిష్టాపూర్ జిల్లా షాపూర్ పటోరీ రైల్వే స్టేషన్లో ముగ్గురు మహిళలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంతో ఒక రైలు ఆ ట్రాక్ మీదకి దూసుకొచ్చింది. ప్లాట్ఫామ్ ఎక్కేలోపే రైలు దగ్గరికి వచ్చేయడంతో ఏం చేయాలో పాలుపోని ఆ మహిళలు ప్లాట్ఫామ్కు ట్రాక్ పక్కన ఉన్న ఇరుకైన గ్యాప్లో దూరిపోయారు. రైలు వేగంగా వెళ్తున్నా ఆ కంపనలకు బిడ్డలు భయపడి బయటకు రాకుండా ఒక తల్లి వారిద్దరిని తన గుండెలకు హత్తుకొని పడుకుంది. రైలు భోగిలన్నీ వెళ్లే వరకు ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంది. చూస్తున్న వారంతా ఒక్కసారిగా నిజంగా నిర్ఘాంతపోయారు. రైలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో సహా అందరూ సురక్షితంగా బయటపడడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తల్లి ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అదే సమయంలో రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్ దాటేందుకు వంతెన సదుపాయం లేకపోవడంతోనే ప్రయాణికులు ఇలా ప్రాణాలకు తెగించి వెళ్తున్నారంటూ వాళ్ళు మండిపడుతున్నారు. మృత్యువు ముంగిట నిలబడి కూడా తన బిడ్డలను కాపాడుకున్న ఆ తల్లి సాహసం చూసి అమ్మ కంటే గొప్ప యోధులు ఎవరూ ఉండరు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సో ఏది అయినప్పటికీ రైల్వే ట్రాక్లు దాటేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.